ఎన్నో ఏళ్ల నుంచి అభివృద్ధి లేని ఓ గ్రామ పంచాయతీలో అభివృద్ధి అంటే ఏంటో ఎలా ఉంటుందో అభివృద్ధి చేసి చూపించారు ఆ గ్రామ సర్పంచ్. గ్రామ సర్పంచ్ అయిన మొదట్లో ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ సత్తా ఏంటో అభివృద్ధి చేసి చూపించారు. ఇంతకీ ఆ సర్పంచ్ ఎవరు అనుకుంటున్నారా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ నాగభద్ర శాంతికుమారి సుబ్బారావు. ఎన్నో ఏళ్ల నుంచి గ్రామంలో రోడ్లు డ్రైనేజీలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ప్రజలకు కోరుకునే విధంగా సీసీ రోడ్లు వేయించి ప్రజల్లో మంచి పేరు పొందారు. నాగభద్ర శాంతికుమార్ సుబ్బారావు స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సహకారం బాగా ఉన్నందువలన మాచవరం పంచాయతీ అభివృద్ధికి నోచుకుంది. వాటర్ సమస్య గాని, వీధి లైట్లు గాని, రోడ్ల సమస్య గాని ఎటువంటి సమస్యలు ప్రస్తుతానికి లేకపోవడంతో ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగభద్ర సుబ్బారావు చేసినటువంటి కొన్ని అభివృద్ధి పనుల వల్ల పంచాయతీ ఎన్నికల్లో నాగభద్ర సుబ్బారావు శ్రీమతి నాగభద్ర శాంతికుమారిని సర్పంచ్ నిలబెట్టండి అని గ్రామ ప్రజలు ఆహ్వానించారు. ప్రజల కోరిక మేరకు ఎన్నికలు గెలుపొంది అభివృద్ధి ఏంటో చేసి చూపించారు. మామూలుగానే నాగభద్ర సుబ్బారావు అంటే పి గన్నవరం నియోజకవర్గంలో మంచి పేరుందని చెప్పుకోవాలి. నాగభద్ర సుబ్బారావు నిత్యం ప్రజలతో ఉండే మనిషిగా అని ప్రజల్లో మంచి పేరుంది. 2026లో సంక్రాంతికి ముందు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చెత్తను క్లియర్ చేసి శానిటైజింగ్ చేసి అందంగా తీర్చిదిద్దిన వ్యక్తి ఎవరు అంటే నాగభద్ర శాంతికుమారి సుబ్బారావు అంటూ ప్రజల్లో మంచి పేరు పొందారు. నాగభద్ర శాంతికుమారి సుబ్బారావు లేకపోతే తమకు ఇంత అభివృద్ధి జరిగి ఉండేది కాదు అంటూ ప్రజలు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిట్టూరి రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఓవర్ టు యు. చెప్పండి, ఇప్పుడు మాచవరం పంచాయతీ సర్పంచ్ శాంతకుమారి ఏ విధంగా స్పందిస్తున్నారు? మీ ఏరియాలో సీసీ రోడ్లు కూడా జరిగిన పరిస్థితి అయితే మనం వస్తున్నాం. అసలు ఇంకా ఇవి లోటుపాట్లు ఉన్నాయి మీ ఏరియా? మా ఏరియాలో ఒక మేజర్గా ఇంతవరకు ఏ ప్రెసిడెంట్ గారు చేయింది. ఈ ప్రెసిడెంట్ గారు వచ్చాక మా ఏరియాలో బాగా అభివృద్ధి చెందుతుందండి. మీ సీసీ రోడ్లు ఒకటి, డ్రైన్లు ఒకటి, మేము స్ట్రీట్ లైన్ కూడా బాగా చేస్తున్నారు. ఇంకా అభివృద్ధి ఏంటంటే మాకు మెయిన్గా ఉండవలసిన ఏటుగట్టు మీద రోడ్డు ఒకటి చేయాలని ఆశపడుతున్నాం. డ్రైన్ కూడా మాకు డైరెక్ట్గా ఇవ్వాలని మేము ఆశపడుతున్నాం. ఇంకా బాగా చేయాలి. మాకు ముఖ్యంగా మాకు ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు ఏది అడిగినా కాదనకుండా మాకు గ్రాంట్లు చేస్తున్నారు. అది మెయిన్. తర్వాత మాకు ఎంపీడీసీ ఎమ్మెల్యే గారు, ఎంపీడీసీ గారు వీళ్ళందరూ మాకు సహకారం చేయడం వల్ల మా రోడ్లు అవుతున్నాయండి. ఇంకా అభివృద్ధి చేస్తే ఇంకా బాగుందని మేము ఆశపడుతున్నామండి. ఈ శానిటైజింగ్ విషయంలో కానీ, ఈ వీధి లైట్ల విషయంలో కానీ ఏదైనా స్పందన ఎలా ఉంటుంది సర్పంచ్ గారిలో? బాగానే ఉంటుంది సార్. అడుగుతుండగా మాకు బాగా రెస్పాన్సిబిలిటీ బాగుందండి. ఆయన మాకు ఏ విధమైన సార్ మాకు ఇది కావాలంటే చేయడానికి ముందుకు రావడానికి బాగా సహకరిస్తున్నాడండి ఆయన. ఇంకా ఏంటంటే స్ట్రీట్ లైన్ నెక్స్ట్ వచ్చినప్పుడు పోల్స్ మారుస్తాము. మొత్తం పొడుగ్గా ఉన్న ఎంత పోల్ ఉన్నాయి అన్ని పోల్ మేము స్ట్రైట్ చేసి లైన్లను క్లియర్ చేస్తామని చెప్పారని ప్రెసిడెంట్ గారు ఈరోజు ఇచ్చారు. రోడ్లు అయిన తర్వాత దాన్ని కూడా చేస్తానని చెప్పారు. ఇంకా అభివృద్ధి చేయాలని మేము ఆశపడుతున్నాం. మీకు ఎన్నాళ్ళ క్రితం నుంచి రోడ్లు లేని పరిస్థితి ఏర్పడింది? ఎన్నాళ్ళకి మీకు విముక్తి జరిగింది? ఒక 20 సంవత్సరాల ముందు ఇచ్చారండి కాలనీ. 1997 మన బాలయోగి గారు అయ్యంలో, మెట్ల సత్యనారాయణ గారు బాలయోగి గారు వారి అయ్యంలో ఇచ్చిన కాలనీ అండి ఇది. ఆయన వచ్చిన తర్వాత ఇంతవరకు దీనికి అభివృద్ధి లేదు. ఫస్ట్ స్టార్టింగ్ దీనికి కలెక్టర్ గారు ఒక 5 లక్షల రూపాయలు మాకు గ్రాంట్ ఇచ్చారండి. బాలాజీ గారు ప్రెసిడెంట్గా ఉండగా, శంకర్ బాలాజీ గారు ప్రెసిడెంట్. ఆయన చేసి మాకు మట్టి తోలారండి. ఆ తర్వాత ఎవరు పట్టించగలరు? సిట్టుబాబు గారు కొబ్బరి కొట్టారండి, ఇక్కడ వెళ్ళిపోయారు. ఆయన ఏం సహకారం మాకు చేయలేదు. నెక్స్ట్ ఈయన వచ్చాక, ఎమ్మెల్యే గారు వచ్చాక మాకు ఎప్పుడైతే మేము దాన్ని అడిగామో ఆయన గ్రాంట్ చేసి మాకు రోడ్డు ఇవ్వడం జరిగిందండి. స్పందనలో ఇచ్చిన తర్వాత సార్ని కలిపిన తర్వాత ఇచ్చారనమాట అండి. బాగానే జరిగింది. లైట్లు కూడా బాగానే చేస్తున్నారండి. అడిగింది ఏది కాదనలేదు. వాటర్ లైన్ కూడా క్లియర్గా ఉందండి. అన్నీ చేసి పెట్టారండి. అది సార్. మాచవరం గ్రామ పంచాయతీ పరిధిలో మందవారిపేటకు అయితే రావడం జరిగింది. మందవారిపేటలో మంద నారాయణ గారు అయితే మనతో ఉన్నారు. చెప్పండి, అసలు ఈ సర్పంచ్ గారు పనితీరు ఎలా ఉంది? అసలు ఏ విధంగా స్పందిస్తున్నారు? మీకు ఉన్నటువంటి కాలనీలో సీసీ రోడ్లు అవి జరుగుతున్నాయా లేదా? సీసీ రోడ్లు అవి బాగా జరిగినాయండి. కానీ గత గవర్నమెంట్లో ఉండగా కొబ్బరికాయ కొట్టినా కానీ మాకు రోడ్డు అన్నది ఏర్పడలేదు. మరి సర్పంచ్ గారు సుబ్బారావు గారు టైంలో మాకు 5 రోడ్లు ఉన్నాయి. 5 రోడ్లు మాత్రం 4 రోడ్లు క్లియరెన్స్గా చేశారు. అలాగే వాటర్ అండర్ గ్రౌండ్ డ్రైన్ కవిసికి అప్పన కవిసిగానే ఉంది. ఇక్కడ అప్పన కవిసికి మాత్రం ఆ కవిసిలోకి దిగటానికి కూడా అండర్ గ్రౌండ్ డ్రైన్ కూడా ఆయన సహకారంతో అవ్వింది. ఈ మాచవరం పంచాయతీలో గన్నవరం నియోజకవర్గం మాచవరం పంచాయతీలో బ్రహ్మాండమైన ఉంది. 2000లో మాకు పట్టాలు ఇచ్చారు. 26 సంవత్సరాలు అయ్యింది
గత చంద్రబాబు గారు గవర్నమెంట్లోనే ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు గవర్నమెంట్లోనే డెవలప్ అయింది మాకు. కానీ గ్రామ పంచాయతీ ఎంతోమంది ప్రెసిడెంట్లు చేసిన నాగపొత్తుల సుబ్బారావు గారు ఆవిడ చాలా బాగా చేశారు. మాకు ఉండేది ఏంటంటే అప్పన కవిసి గట్టుని ఉన్నాయి కోనలంతానే 56 కొంపలు, ఇక్కడ 12 సెంట్లు కమ్యూనిటీ హాల్ కూడా ఉందండి. అందులో మేము కోరుకునేది ఏంటంటే బాబు జగజన్ రావు ఉప పెదాన్ని కమ్యూనిటీ హాల్ కట్టమని కూడా ప్రెసిడెంట్ గారి దృష్టికి పెట్టాం. అది తీర్మానం కూడా ఇమ్మని అన్నాం. మరి తీర్మానం గతంలో వస్తుంది. మరి మా ఎంపీ గారి సహకారంతో అది కూడా అవుతుందని కోరుకుంటున్నాం. మేము ఈ గవర్నమెంట్లో 20 నెలలు అవ్వింది. ఈ 20 నెలల్లో మేము గన్నవరం వెళ్ళినా రావులపాలెం వెళ్ళినా ఇంటికి వస్తామో రామో తెలడాని పరిస్థితిలో ఇవాళ మరి ఈ 20 నెలల్లో ఇంత అభివృద్ధి చేసింది మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం. తప్పనిసరిగా మా చంద్రబాబు గారు ఇంకా డెవలప్ అయ్యి మళ్ళా కూడా అధికారంలోకి రావాలని కూడా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. చెప్పండి, ఇంకా ఏం మిగిలి ఉంది మీకు అభివృద్ధి చేయవలసింది? ఇంకా ఎక్కడండి రోడ్డు ఉందండి. అప్పన కబుసుకి ఈ కోనలు అంత పొడుగు 20 మీటర్లు ఇది అవ్వింది. ఇంకో 50 మీటర్లు తర్వాత మళ్ళా సెంటర్ డైన్ కాడ నుంచి ఇంకో 50-100 మీటర్లు ఇస్తే మాకు గవర్నమెంట్ అది ఐబేజీ రోడ్డుకి అభివృద్ధి అవుతుందని కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ 56 కొంపల్లో ఇక్కడ కమ్యూనిస్ట్ సైడ్ కూడా ఉంది 12 సెంట్లు. ఇక్కడ అంగన్వాడీ ఉంది, కమ్యూనిటీ హాల్లో మళ్ళా అది స్కూల్ ఉంది. ఈ 2 కూడా ఉన్నాయి. ఇక్కడ ఆఫీసులోనే బాబు జగజన్ రావు కమ్యూనిటీ హాల్ ఉప పెదాన్ని ఇమ్మని కూడా తప్పనిసరిగా కోరుకొని మా ముఖ్యమంత్రి గారిని మరీ శాంక్షన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రధానంగా చూడొచ్చు ఇక్కడ అయితే కనుక మనం చూస్తూ ఉన్నాము. గతం నుంచి కూడా ఇక్కడ వర్షాకాలం వచ్చినా సరే మోకాలు లోతు నీటిలో ఇక్కడ జీవించేవారు ఇక్కడ ఉన్నటువంటి 50 కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా ఎవరో పట్టించుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చాక మరింత మెరుగుపడింది. అదేవిధంగా సర్పంచ్ మాచవరం సర్పంచ్ శాంతకుమారి ద్వారా మాకు ఎన్నో అభివృద్ధులు జరిగాయని కూడా గ్రామ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. చెప్పండి, మాచవరం సర్పంచ్ గారు అసలు పనితీరు ఏ విధంగా ఉంది? సో వీధి లైట్ల సమస్యలు కానీ ఏదైనా ఉన్నాయా మీ గ్రామాల్లో? చాలా బాగుంది సార్. మాచవరం పంచాయతీ శాంతకుమార్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి అయింది కాలనీ ఇచ్చి. అప్పటి నుంచి రోడ్లు లేక చాలా ఇబ్బంది పడ్డారు కాలనీ ప్రజలంతా కూడా. ఇప్పుడైతే ఆవిడ ఆధ్వర్యంలో రోడ్లు వేయించి డ్రైన్లు వేయించి చాలా బాగుంది. ఆవిడ పనితీరు కూడా చాలా బాగుంది, బాగా చేశారు. 5 సంవత్సరాలు కూడా చాలా బాగా చేశారు. వీధి లైట్ల సమస్య కానీ లేక వర్షాకాలం వచ్చినప్పుడు లేదండి, ఇప్పుడు ఇంకా వర్షాకాలం కూడా ప్రాబ్లం ఏం లేదండి. అంతా రోడ్లు ఎక్కడికక్కడ డ్రైన్లు పెట్టేశారు. ఇంకా పక్కన మురికాలోకి వెళ్ళిపోతుంది ఎప్పుడు వర్షం పడినా. ఇంకా అంతా బాగానే చేశారు. ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. కానీ ఆవిడ ప్రెసిడెంట్ అయిన తర్వాత శాంతకుమార్ గారు చాలా బాగా చేశారు. ఈ 25 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడ్డారు కాలనీ జనం. బాళ్ళలోని బందలోని చాలా అలా కనీసం సైకిల్ కూడా రావడానికి కూడా దారి లేకుండా ఉంది. అలాంటివి చాలా బాగా చేశారు. మొత్తం ఈ కాలనీ అయితే మెట్లరాంజీ కాలనీలో ఉంది ఈ కాలనీ పేరు. కానీ అప్పుడు బాలయోగ ఆధ్వర్యంలో ఎరగొట్టారు 2000లో. ఇది ఎప్పుడో 26 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి రోడ్లు కానీ డ్రైన్ కానీ ఏం లేదు. ఇప్పుడైతే అన్నీ సమకూర్చారు, బాగానే ఉంది. కాలనీ ప్రజలు కూడా చాలా ఆనందం ఎక్స్చేస్తారు. పంచాయతీ ఓవరాల్గా ప్రజలు ఏమనుకుంటున్నారు ఆవిడ గురించి? పంచాయతీలో మొత్తం ఓవరాల్గా ఏరియాలన్నీ ఓవరాల్గా కూడా ఆవిడ మీద ఏం బ్యాడ్ న్యూస్ ఏమి లేదండి. ఇంతవరకు బాగానే ఉంది, బాగానే చేసుకొస్తున్నారు. అన్ని గ్రామాలు కూడా బాగానే చేసుకొస్తున్నారు. కరోనాలో కూడా చాలా కష్టపడ్డారు. కరోనాలో ఆయన ప్రెసిడెంట్ అవ్వకముందు కూడా సుబ్బారావు గారు చాలా ప్రజలకు కూడా చాలా మంచి చేయాడు ఆయన. కరోనా టైంలో కూడా చాలా ఖర్చు పెట్టి చాలా ప్రజలను కూడా చాలా బాగా ఆదుకున్నాడు ఆయన. అందుగురించే మొత్తం ఇరుపక్కల పంచాయతీలు అన్నీ రాకపోయినాయి. కానీ అప్పుడు ఈయన అయ్యాడు టీడీపీలో. ఇది టీడీపీ గవర్నమెంట్లో ఇచ్చింది. డెవలప్ కూడా టీడీపీ గవర్నమెంట్లోనే అవుతుంది. ఇప్పుడు కూడ ప్రభుత్వంలో కూడా వచ్చిన తర్వాత కూడా చాలా బాగా చేసింది. ఆ గన్నవరం రోడ్డు కూడా చాలా దారుణంగా ఉండేదండి. మీకు తెలిసే ఉంటుంది, మీకు తెలియదు ఏం కాదు. కానీ చాలా బాగా చేశారు. ఇప్పుడు రోడ్లు కూడా ఎక్కడికక్కడ చాలా బాగా చేస్తున్నారండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా రోడ్ల మీద ఫోకస్ బాగా పెట్టాడు. చాలా బాగా చేస్తున్నాడు. మాచవరం పంచాయతీ పరిధిలో మందావారి కాలనీలో ఇంకా కొంచెం అభివృద్ధి అయితే చేయవలసి ఉంది. అదేవిధంగా మెయిన్ ఈ కాలనీలో నుంచి బయటకు వచ్చే రహదారి అంతా కూడా ఈ డ్రైన్ ఏదైతే ఉందో ఈ డ్రైన్ కొంచెం పూర్తి చేసి ఈ కౌసిగొట్టం ఉన్నటువంటి రోడ్డు కొంచెం
మాకు వేయిస్తే సరిపోతుందనేసి కూడా ఈ గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. అది ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాం, అదేవిధంగా సర్పంచ్ గారి ద్వారా కూడా తీసుకెళ్ళడం జరిగింది. అది ఒకటి వేస్తారంటే మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తామనేసి కూడా ఈ గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అదేవిధంగా చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా చాలా సపోర్ట్ చాలా బాగుంది, మాకు చాలా బాగా చేసుకొస్తున్నారు, ఈ రోడ్డు ఒకటే మాకు వేయిస్తే మాకు సరిపోతుందనేసి ఈ గ్రామస్తులు అడుగుతున్నటువంటి మాట. సో చెప్పండి, ఈ పోతాయిలంకలో సీసీ రోడ్లు కూడా అభివృద్ధి విషయంలో సర్పంచ్ గారు, మాచవరం సర్పంచ్ పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందండి. ఏమేం చేశారు మీకు అభివృద్ధి? మాకు రోడ్లు వేసారండి, మళ్ళీ ఇప్పుడు ఒక రోడ్డు సీసీ రోడ్డు అక్కడ అగ్రహారాన్ని వేస్తున్నారండి. ఇంకా అలాంటి రోడ్లు చాలా వీధుల్లో వేసారండి, చాలా గ్రామానికి పాలెలకి చాలా వేసారు. మనం ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు వీధి లైట్లు కానీ వర్షాలు వచ్చినప్పుడు శానిటైజింగ్ అనేది అంతా బాగా జరుగుతుంది. అంతా బాగానే జరుగుతుందండి. అంతా వచ్చి ముగ్గు అది జల్లుతుంటారు. రెండోది వీధి లైట్లు అన్నీ కూడా బాగానే వేస్తుంటారండి, వెంటనే స్పందిస్తుంటారు. నాగబత్తులు శాంతకుమార్ గారు అయితే అన్నీ బాగా చేయించారండి, ప్రెసిడెంట్ గారు. మరి లైట్లు కూడా బాగానే వెలుగుతున్నాయండి, అంతా బాగానే ఉంది. మీ వీధి రోడ్లు ఎప్పుడు వేసారమ్మా? మా ఈది రోడ్లు అయితే మొన్న వేసారండి. అంతకుముందు ఎలా ఉంది? అంతకుముందు అయితే అసలే బాగుండేదే కాదు, ఇప్పుడైతే బాగానే ఉందండి. బాగానే చేస్తున్నారా? బాగానే చేస్తున్నారండి, ఏదైనా అడిగిన వెంటనే చేస్తున్నారండి, అందుబాటులో ఉంటారా? అవునండి. సో చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా ఈ మాచవరం సర్పంచ్ నాగపత్తుల శాంతకుమార్ అయితే ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఏరియాకి వెళ్ళి కూడా మేము ప్రతి ఒక్కరిని అడగడం జరుగుతుంది. ఇప్పుడు మీ పోతాయిలంకి వచ్చేసరికి అభివృద్ధి పనులు ఏ విధంగా జరిగాయి, అసలు ఏ విధంగా చేస్తున్నారు, ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నారా లేదా అంటే కాలం కూడా ఇంకా వాళ్ళ పరిమితి కాలం కూడా ముగించేనట్లుగా ఉంది కాబట్టి ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా ఈవీపై గారికి నమస్కారం అండి, సార్ సంక్రాంతి శుభాకాంక్షలు. మా ప్రెసిడెంట్ గారు అయితే నాగవల్లి సుబ్బారావు గారు అన్నీ కూడా అభివృద్ధిలో నడిపిస్తున్నారండి. మా ఏరియా అయితే మొత్తం 14వ వార్డు మొత్తం వార్డులన్నీ కూడా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా చేస్తున్నారండి. అలాగే మన ఎమ్మెల్యే గారి ద్వారా మొత్తం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 40 లక్షల గ్రాంట్ చేయించి ఆయన బిల్డింగు చేస్తున్నారండి, దానికి ధన్యవాదాలు. తర్వాత ఈది లైట్లు అయినా ఏది వచ్చినా సరే ఇమ్మీడియట్గా మనం చెప్పిన వెంటనే పిలిచిన వెంటనే వచ్చి చెత్త కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లైట్లు కానీ అన్నీ కూడా బాగా చేస్తున్నారండి. అప్పుడు ఎలా చేస్తున్నారు, ఇప్పుడు ఎలా చేస్తున్నారు, ఆయనలో ఏం మార్పు లేదు. తర్వాత ఇంకా కొంచెం చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి, అవి కూడా వేస్తా అంటున్నారు, అవి కూడా చేసి పూర్తి చేస్తా అంటున్నారండి. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా ఏ రోడ్డు అయినా పోయినా మన కోటపురం వచ్చిన తర్వాత రోడ్లన్నీ అందరికనగా ఉండేదండి. ఇప్పుడైతే బంగారులాగా అలాగా పావులుగా అయితే కనిపించినట్టు చేస్తున్నారు. ఏ రోడ్డు అయినా సరే చూడవచ్చు, ఇక్కడ నుంచి గన్నవరం అవ్వచ్చు, అంబాయిపేట అవ్వచ్చు, మాసవరం అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఆయన అలాగా అనగానే రోడ్డు లేదనగానే వచ్చి ఆయన మాకు అందుబాటులో చేస్తున్నారండి. ఈ మధ్యన యాక్సిడెంట్లు కూడా అయ్యి దానివల్ల ఏది కూడా అదే యాక్సిడెంట్ కానీ ఏది కానీ అవ్వట్లేదండి. ఇదివరకు గన్నారాన్ని కూడా ఒకడ ఇద్దరు పోయారు, గన్నారం 7 మైళ్ళ రోడ్లు కూడా. తర్వాత ఆయనకి మళ్ళీ అధికారం వచ్చి ఆయన మళ్ళీ కూటమి ప్రభుత్వం మళ్ళీ నెగ్గాలని కోరుకుంటున్నామండి. అలాగే తర్వాత మళ్ళీ మా ప్రెసిడెంట్ గారు ఇప్పుడు నా 5 నెలలు దిగిపోతారండి, మళ్ళీ ఇంకో ప్రెసిడెంట్ వచ్చినా సరే అలాగే చేయాలని కోరుకుంటున్నామండి. అందరికీ ధన్యవాదాలు. చెప్పండి, ఇప్పుడు మాచవరం సర్పంచ్ గారి పనితీరు ఏ విధంగా ఉంది, అసలు డెవలప్మెంట్స్ ఏ విధంగా చేస్తున్నారు? మాకు మాచవరం పంచాయతీ సర్పంచ్ గారి దగ్గర నుంచి అన్నీ స్పందించి మాకు ఏది కావాలన్నా కానీ అన్నీ శుభ్రంగా, ఇప్పుడు వర్షం కురిసిందనుకో ముగ్గు చెల్లించడం, క్లీనింగ్ చేయించడం, ఎక్కడైనా రోడ్డు పోతే రోడ్డు వేయించడం, ఇవన్నీ మాకు ఏ లోటు లేకుండా అన్నీ బాగా చేయిస్తున్నారు. అందుబాటులో ఉంటారు, ఈ రోజు మార్నింగ్ వస్తుంటారు, వెళ్తుంటారు, అన్నీ అందుబాటులో ఉంటారు. మీ ఏరియాలో సీసీ రోడ్స్ అన్నీ వేసారు. మన మందవారిపేట ఉందంటే ఇప్పుడు కొంచెం ఇంచుమించు ఒక 20 లక్షల రూపాయల దాకా చేశారు. మాది ఉంది మళ్ళీ ఒక 10 లక్షల దాకా మా రోడ్డు వేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా మాకు అనుకూలంగా ఉన్నది. ఇప్పుడు మన వర్షాలు వచ్చినాయి అంటే ఆయన దగ్గర ఉండి ముగ్గు అన్నీ జల్లించడం, అన్నీ క్లీనింగ్ చేయించడం, చేశారు లేదని చెప్పి చేసడం, అన్నీ బాగా చేశారు. మాకు బాగా అందుబాటులో ఉంటున్నారు. ఇప్పటికప్పుడు వీధి లైట్లు కానీ అన్నీ కూడా మాకు అందుబాటులో అన్నీ చూస్తున్నారండి వచ్చి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాచవరం గ్రామ పంచాయతీ పరిధిలో చూస్తుంటే అభివృద్ధి రోజు రోజుకి మెరుగుపడుతున్నట్టుగానే మనకు కనిపిస్తూ ఉంది. గతంలో ఉన్న ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యేలు సపోర్ట్ లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో మరింత స్పీడ్గా పనులు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే మనం చూడొచ్చు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మొత్తం పల్లెలన్నీ కూడా స్వచ్ఛ భారత్ నేపథ్యంలో మాచవరం పంచాయతీ ముందంజలో ఉండి మొత్తం అన్నీ కూడా ప్రతి రోడ్లు కూడా క్లీన్ కట్గా మొత్తం క్లియరెన్స్ చేసి మొత్తం అంతా కూడా చెత్త చెడి ఏది లేకుండా రోడ్డు పక్కలంతా జేసీబీ మిషన్లు ఏవైతే ఉన్నాయో వాటితో మొత్తం ఈ సర్పంచ్ గారు అయితే మనకి మొత్తం పరిశుభ్రత అంతా చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే సర్పంచ్ గారు ఇంకా వీధి రోడ్లు సీసీ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లు వేసే కార్యక్రమంలో
గ్రామంలో ఇక్కడ ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అసలు చెప్పండి మేడం, అసలు అభివృద్ధి మీ గ్రామ పంచాయతీలో ఏ ఏ పేటలో మీరు అభివృద్ధి చేశారు, అసలు ఏ విధంగా ఉంది, ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఎలా ఉంది? మా గ్రామంలో 3 సంవత్సరాలు గత ప్రభుత్వంలో మేమేమీ చేయలేకపోయాం. కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మా గ్రామంలో మేము అభివృద్ధి కొనసాగించాము. అదేంటంటే హెడ్కో కాలనీలో ఒక సీసీ రోడ్ వేయడం జరిగింది. అలాగే కొర్లపాటి వారి పాలెంలో సీసీ డ్రైన్ వేయడం జరిగింది. మందవారిపేటలోని సీసీ డ్రైను ప్లస్ సీసీ రోడ్డు వేయడం జరిగింది. కొత్తవారి పాలెంలో కూడా ఇప్పుడు నేను రోడ్డు వేయటం జరుగుతుంది. అదేవిధంగా మెట్ల కాలనీలో కూడా నేను రోడ్డు వేయడం జరిగింది. పోతేలంకలో ప్రతి చోట ఎవరైతే ఈ రోడ్డుకి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు నడవడానికి ఇబ్బంది ఎక్కడైతే ఉందో అక్కడ కూడా మేము రోడ్లు వేయడం జరిగింది. అలాగే లీజర్ ఆసుపత్రి ఉన్న చోట పక్కన అంబేద్కర్ నగర్లో కూడా సీసీ రోడ్డు అండ్ డ్రైన్ కూడా నేను వేసి చేయడం జరిగింది. అదే కాకుండా ఎమ్మెల్యే గారు మాకు చాలా మా గ్రామాభివృద్ధికి చాలా సహకారం కూడా అందించారు. కొర్లపాటి బేతాళ స్వామి గుడి దగ్గర ఏదైతే రోడ్డు ఉందో అది 30 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు వేయకుండా అలాగే గత ప్రభుత్వాల్లో ఏమీ వేయకుండా ఉన్న రోడ్డుని ఎమ్మెల్యే గారు గిడ్డి సత్యనారాయణ గారి సహకారంతో 1,10,00,000తో ఇప్పుడు ఆ రోడ్డు వేయటం జరుగుతుంది. అలాగే చాలా ఆయన 49 లక్షలు ఎన్ఆర్జీఎస్ ఈ రోడ్లు ఇచ్చి ఆ రోడ్లు కూడా వేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు గిడ్డి సత్యనారాయణ గారు మా గ్రామాభివృద్ధికి చాలా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చెప్పండి, ప్రతి పల్లెల్లో కూడా పోతాయిలంక కావచ్చు, ఇది జయంతి నగర్ కావచ్చు, మందవారిపేట కావచ్చు, ఏరియాలన్నీ కూడా మేము తిరగడం జరిగింది. ప్రజల స్పందన కూడా తీసుకున్నాము. అయితే మా సర్పంచ్ గారు బాగా చేస్తున్నారని మా విమర్శలే బాగా వెలువెత్తుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మార్చవరం శివాలయం రోడ్డు అయితే ఉంది, అదే ఎందుకు ఆగిందంటారు? అసలు అది మేము ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు 54 లక్షలు నిధులు మాకు ఇవ్వడం జరిగింది. దాన్ని త్వరలోనే మేము శంకుస్థాపన చేసి అందరూ సంతోషపడే విధంగా మేము చేస్తామని తెలియజేసుకుంటాం. చెప్పండి, మీరు సర్పంచ్ అవ్వకముందు మీరు ఎన్నో కొన్ని గోల్స్ పెట్టుకున్నారు. ఈ ఏరియాని నేను అభివృద్ధి చేయాలి, పలానా ఏరియాలు ఉన్నాయని మీ నోటితో మీరు అప్పుడు మాకు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు అనుకున్నది రీచ్ అవ్వరా? మేము గత 3 సంవత్సరాల్లో మేము ప్రజలందరూ మమ్మల్ని ఇలాగ అడిగారు, మేము ఇది చేయగలమా చేయలేమా అని మేము ఎప్పుడు మా హస్బెండ్ మేము ఎప్పుడు చింతించుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి నేను ఏదైతే టార్గెట్ పెట్టుకున్నానో, ప్రజలకి ఏదైతే చేయాలని నేను నిర్ణయించుకున్నానో ప్రతిదీ నేను రీచ్ అయ్యాననే అనుకుని ఆనందిస్తున్నాను. అదేవిధంగా ప్రజల్లో కూడా అదే స్పందన వస్తుంది. మేము ఎక్కడికైనా వెళ్ళినా కూడా రోడ్లుని డ్రైన్ను మాకు వేస్తున్నారు సర్పంచ్ గారని మాకు తెలియజేయడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే మేడం, ఇంకా చెప్పండి, ఏ ఏరియా అభివృద్ధి ఉండిపోయింది ఇంకా మీకు అనుకున్నట్టుగా మీరు చేయవలసింది? ఇంకా ఏరియా అభివృద్ధి చేయవలసి ఉంది ఇంకా మీరు? అంటే నేను జలజీవన్ వాటర్ మాకైతే మాచవరం గ్రామంలో వాటర్ స్పెషలిటీస్ అనేది లేదు. మేము వచ్చేటప్పటికి మాకు జలజీవన్ మిషన్ ద్వారా ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో ఆ వాటర్ కూడా మేము ఇవ్వడం జరిగింది. దాన్ని నేను ఫుల్ఫిల్గా ఇవ్వలేకపోయాను, ఎందుకంటే మనకి రెండు ఫేస్లు ఇచ్చారు, థర్డ్ది ఇవ్వాలి. అది ఇచ్చుండుంటే నేను మొత్తం గ్రామాంతటికి వాటర్ ఇచ్చేసి దానిలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేదాన్ని. నేను అదొక్కటే కొంచెం అన్హ్యాపీగా. మీరు గతంలో కూడా డంపింగ్ పట్ల చాలా సమస్యలు ఎదుర్కొన్నారు మీరు, డంపింగ్ విషయంలో కూడా. ఇప్పుడు ఎటువంటి ఆ డంపింగ్ దానివల్ల ఏదైనా ప్రాబ్లం ఎదురైందా? అంటే నేను ఎన్నికైన తర్వాత ఒక 1 ఇయర్ డంపింగ్ సంస్థతో చాలా బాధపడితే ఆ డంపింగ్ చాలా ఇబ్బంది పెట్టారు ప్రజలు. నన్ను సర్పంచ్ అని కూడా చూడకుండా, ఒక ఎస్సీ మహిళని చూడకుండా రోడ్లపై చాలా డామ్ అని సర్పంచ్ గారు డామ్ అని చాలా మమ్మల్ని నిందించారు. అయినప్పటికీ మేము దాన్ని ఎలాగైనా సరే ఆ చెత్త విషయాన్ని మేము పరిష్కరించుకోవాలని కోర్టుకెళ్ళి మేము పరిష్కరించుకోవడం జరిగింది. సెక్రటరీ గారు మేము వెళ్ళి పాలక వర్గము కూడా వెళ్ళి అలా దాన్ని పరిష్కరించడం జరిగింది. కానీ ఈ ప్రజెంటివ్లలో మాకు చెత్త వేయడానికి మాత్రం ఏ ప్రాబ్లం లేదు. ప్రజలంతా కూడా మనం చూస్తున్నాం, ప్రతి గ్రామాల్లో కూడా మనం వెళ్తున్నాం, ప్రతి ఏరియాలో కూడా వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్ మాకు బాగానే చేస్తున్నారు, మాకు ఏ లోటు లేదు, ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి తన మీద ఎటువంటి రిమార్క్ అయితే లేదు, చాలా బాగా చేసుకొస్తున్నారు అనేది చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యం అసలు మీకు? ఎందుకంటే ఇది మేము ఏదైతే చేయాలి అని అనుకున్నామో ప్రజలకి అది మనకి సంకల్పం అని ఉంటే మనం కంపల్సరీ చేస్తామండి. అదే మేము ప్రజలకి చేయాలనే ఉద్దేశంతో వచ్చాం. మేము ఈ ప్రజలకి మేము సర్పంచ్గా మా హస్బెండ్ 30 సంవత్సరాలు టీడీపీలో
జెండా పట్టుకుని ఒక కార్యకర్తగా తిరిగి ఆయన ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు మాకు ఈ అవకాశం వచ్చింది సర్పంచ్గా. ఆయనకి ఒక మంచి థాట్ ఉందండి, నాకైనా ఆయనకైనా ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశం ఆయనకు ఉంది. అలా సేవ చేయాలనే ఉద్దేశంతో మేము సర్పంచ్గా గెలిచాము. గెలిచిన తర్వాత 3 years మాకు కొంచెం ఇది చేయలేకపోయాం. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలాగైనా నా ప్రజలకి నేను ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో నేను చేశాను. సంకల్పం ఉంటే ఏదైనా మనం సాధించగలుగుతాం అనేది నా దృఢ సంకల్పం. ప్రజలు మళ్ళీ అటువంటి సర్పంచ్ మాకు ఉండాలనేసి కొంతమంది చెప్తున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గ్రామాలను అభివృద్ధి చేయాలని మాకు 15 ఫైనాన్స్ వేయడం జరిగింది. ఆ 15 ఫైనాన్స్ వేసిన తర్వాత నేను మాచవరం గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మా పాలక సభ్యులు కూడా నాకు సహకరించారు. మా పాలక సభ్యులే కాకుండా కూటమి ప్రభుత్వంలో ఉన్న నా గ్రామంలో ఉన్న నాయకులు కూడా చాలా సలహాలు సహకారంతో కూడా నేను ఈ రోడ్లను వేయడం జరిగింది. దీని అంతటికీ వారి సహకారం కూడా నాకు ఉండటం జరిగింది. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సంక్రాంతి సమయంలో ప్రజలు చాలామంది వేరే ఊర్లోంచి వస్తూ ఉంటారు, మన గ్రామాలు శుభ్రంగా ఉండాలని, స్వచ్ఛ భారత్ చేయాలని ఆయన ఒక పిలుపునైతే ఇచ్చారు. దాన్ని బట్టి మేము మొత్తం జేసీపీ పెట్టి ట్రాక్టర్స్ ఎక్కడైతే చెత్త ఉందో పేరుకుపోయి ఉందో ఆ చెత్తనంతటిని మేము తరలించడం జరిగింది. ఇప్పుడు మా గ్రామం చూసుకుంటే క్లీన్ అండ్ గ్రీన్గా ఒక స్వచ్ఛ భారత్గా ఉందని నేను V5 యాజమాన్యానికి అందులో సిబ్బందికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా మాచవరం గ్రామ ప్రజలకి, గన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున చెప్పిన నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మీ శాంతకుమారి సుబ్బారావు. సో మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు మాచవరం గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతాలు అయినటువంటి మొత్తం ఏదైతే ఉన్నాయో ఈ మందవారిపేట కావచ్చు, అదేవిధంగా పోతాయిలం కావచ్చు, ఈ ఉమెన్స్ హాస్పిటల్ ఏరియాలు కావచ్చు, కొల్పేటవరపాలెం కావచ్చు, మొత్తం ఏరియాలన్నీ సర్వీస్ చేతిలోకి మన V5 న్యూస్ ద్వారా సర్వీస్ చేతిలోకి మనం చూస్తున్నాం. ప్రతి ఒక్క నోట కూడా మాచవరం సర్పంచ్ అభివృద్ధి పనుల్లో చాలా ముందుకు కొనసాగారు. మాకు రోడ్లు కూడా ఎన్నాళ్ళ నుంచో అవన రోడ్లు కూడా వేయించారంటూ ప్రతి ఒక్కరూ బ్రహ్మరథం పెడుతున్నటువంటి మాట. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు సర్పంచ్ గారి మాటల్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు మాకు చాలా అందుబాటులో ఉంటూ మాకు అడిగిందల్లా కొంచెం గ్రాంట్స్ అయ్యి మాకు చేయడంతో కూడా మాకు చాలా అభివృద్ధి పనులు ముందుకి కొనసాగాయని కూడా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ పాలకవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ పంచాయతీ పరిధిలో పాలకవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ ప్రతి ఏరియాలో కూడా ఏదేది సీసీ రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడైతే చాలా ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సర్పంచ్ గారి దృష్టికి తీసుకొచ్చి ఈ సర్పంచ్ గారికి చెప్పడం, ఇవన్నీ చేయించడం మాకు చాలా ఆనందంగా ఉందనేసి కూడా స్థానికులు చెప్తున్నటువంటి మాట. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని చేయవలసిన అవి కూడా పూర్తవుతున్నాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ వచ్చాము. ఏదైనప్పటికీ సర్పంచ్ గారు అనేది ఒకటే, ఈ పాలకవర్గ సభ్యులు అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు సపోర్ట్ ఉండటం వల్ల మేము ముందుకు కొనసాగాము. అదేవిధంగా ఈ అభివృద్ధి పనుల్లో కూడా మాకు మంచి తోడు వచ్చారు. మొత్తం అంతా కూడా కలుపుకుని వెళ్ళడం వల్ల అనేసి స్థానిక సర్పంచ్ మాటలో కూడా మనం వినడం జరిగింది. కెమెరామెన్ శ్రీనివాస్తో రాంబాబు, V5 న్యూస్, అంబేద్కర్ కోనసీమ జిల్లా.